భారతదేశ వ్యాప్తంగా 2004లో తీసుకురాబడిన ఈ సిపిఎస్ దీంట్లోకి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇందులో 11,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2003లో నోటిఫికేషన్ తీసుకుని 2004 తర్వాత అపాయింట్ అయ్యారు. 2003లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టినప్పుడు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆ రోజు సిపిఎస్ కానీ పిఎఫ్ఆర్డీఏ కానీ లేదు. అందువలన భారతదేశ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారతదేశంలో ఉన్న అన్ని సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే 2004కు ముందు నోటిఫై అయ్యారో వారందరికీ ఓపీఎస్ను అమలు చేసింది. 16 రాష్ట్రాలు అమలు చేసినాయి. న్యాయపరమైన తీర్పులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 11,000 మంది ఉన్నారు. 7,000 మంది ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నారు. 3,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. 1,500 మంది గ్రూప్ 2 అధికారులు ఉన్నారు. ఈ 11,000 మందిని కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఇవాళ న్యాయబద్ధమైన వాళ్ళు పోరాటం చేస్తూ న్యాయబద్ధమైన కోరిక ఏదైతే ఉన్నారో దానికి ఏపీ ఎన్జిఓస్ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన మా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు కూడా వర్తింపజేశారు. సేమ్ ప్రిన్సిపల్ని కోర్టులు ఇచ్చిన తీర్పుని మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి 11,000 మందిని ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాల్సిందిగా ఏపీ జేఏసీ పక్షాన ఎన్జిఓస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు సుమారు మన రాష్ట్రంలో 6,500 మంది ఉన్నారు. ఉద్యోగులతో కలిపి 11,000 మంది సుమారు ఉంటే వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 57 మేము ఇచ్చింది. ఇప్పటికే 16 రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా దీని మీద స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటికే సంవత్సరాల కాలం గడిచిపోతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి ఓపీఎస్ 2003 ఉపాధ్యాయులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్తాం. నేను సయ్యద్ ముష్తాక్ అండి, రాష్ట్ర ఉర్దూ ఉపాధ్యాయ రూటా ఏపీ సంఘానికి స్టేట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈరోజు 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఎవరైతే ధర్నా కార్యక్రమం చేపట్టారో ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి సిపిఎస్ నుండి తీసేసి ఓపీఎస్లో తీసుకురావాలి. దీనికి ప్రధానమైన కారణము వీళ్ళు అపాయింట్మెంట్ జరిగింది, వీళ్ళ నియామకం జరిగింది, నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, ఓపీఎస్ కిందే వీళ్ళు వస్తారు. అయితే ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, ప్రభుత్వం యొక్క తప్పిదం వల్లే అనుకుంటారు, అలాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారంటే అందులో ఉపాధ్యాయులు ఒక మహోన్నతమైన స్థాయిలో ఉండి ఒక ఉపాధ్యాయులుగా ఉండి ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది గమనించాలి. అందువల్ల మేము కోరేది ఏంటంటే ఫ్యాప్టో తరఫున ఈ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి అలాగే వేరే శాఖలకి ఎవరైతే 2003 తర్వాత నియమించబడ్డారో వాళ్ళందరికీ ఓపీఎస్ కింద వీళ్ళకి తీసుకురావాలని, అలాగే గౌరవనీయ హైకోర్టు కూడా వీళ్ళకి తీర్పు వీళ్ళ పక్షాన వెలువరించడంలో ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరిని విడనాడి వీళ్ళకి ఓపీఎస్ కింద మార్చి వీళ్ళకి రావాల్సిన ఏదైతే పెన్షన్ వీళ్ళకి హక్కు అనేది ఉంది మన ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 390A ప్రకారము వీళ్ళకి పెన్షన్ అనేది ఒక హక్కు మాత్రమే చెప్పబడింది దాంట్లో. అందువల్ల వీళ్ళకి రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇలాగే ఈరోజు ధర్నా చేపట్టాము. ఇక అవసరమైతే ఇక గవర్నమెంటు ఇక ప్రభుత్వము ఇక వైఖరి మారకపోతే వీటి మీద నిర్ణయం తీసుకోకపోతే ఇంకా మనం గట్టి నిర్ణయాలు తీసుకొని ఇంకా ముందు కార్యాచరణ ఇంకా ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాము. తమ్మ నాగరాజు.